వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో 5 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 5 సంవత్సరాలు మనం వెయిట్ చేయగలిగితే 5 lakhsకి 5 lakhs విత్డ్రా ఎలా చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ పైన ఎక్సెల్ షీట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ 5 lakhsకి 5 lakhs ఇన్వెస్ట్మెంటు మనకు 5 yearsలో రావాలి అనుకుంటే మనకి ఎంత పర్సంటేజ్ రావాలో ఇక్కడ ఒక ఎక్సెల్ షీట్లో చూపిస్తున్నాను. సో మంత్ వచ్చేసి ఆగస్టు 2025, ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5 lakhs. ఈ 5 lakhs పైన ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చేసి 30%. అంటే 1 year మొత్తానికి 30% రిటర్న్ కనుక వస్తే మనకి 1,50,000 రూపీస్ ప్రాఫిట్ రావడానికి ఛాన్స్. అంటే ఒక్కసారి 5 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని 30% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి 1,50,000. సో ఈ 1,50,000ని తీసుకొచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇన్వెస్ట్మెంట్కి యాడ్ చేయండి. సో ఇంతకుముందు మనకు 5 lakhs ఉండే 1,50,000 తీసుకొచ్చేసి ఇక్కడ యాడ్ చేశాను. సో 6,50,000 అయింది. ఈ 6,50,000 పైన కూడా నెక్స్ట్ ఇయర్ రిటర్న్ సేమ్ 30% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 30% రిటర్న్ అంటే ఏంటంటే మంత్ వైజ్ ₹2.50 ఇంట్రెస్ట్ లేదా ఇయర్లీ 30%. ఎట్లా క్యాల్కులేట్ చేసుకున్నా నో ప్రాబ్లం. 2.5% అంటే ₹2.50 మిత్తి, దాన్ని ఇయర్కి క్యాల్కులేట్ చేస్తే 30%. ₹3 అయితే 36%. సో నేను ఇక్కడ ₹2.50 ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేశాను. సో నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చిన ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి మళ్ళీ యాడ్ చేయండి. మళ్ళీ వచ్చిన దాన్ని ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ప్రాఫిట్ తీసుకొచ్చి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్కి యాడ్ చేయండి. ఇలా ఎవ్రీ ఇయర్ కంప్లీట్గా 5 years కంప్లీట్ అయ్యేంత వరకు 5 years కంప్లీట్ అయ్యేంత వరకు సేమ్ రిటర్న్ మనం గెయిన్ చేసుకుంటూ వెళ్తే మన ఇన్వెస్ట్మెంట్ 6th year ఓపెనింగ్లో మనకి 18,56,465 రూపాయలు ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ క్యాల్కులేషన్ వస్తుందా రాదా అనేది నేను నెక్స్ట్ ఇదే వీడియోలో ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 30% అంటే మనకు 5 years తర్వాత అంటే 6th year ఓపెనింగ్ 18,56,000 ఉంది. సో ఇక్కడ కూడా మనం అదే 30% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ మనకు 5,56,000 వస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ యాడ్ చేయకుండా ఎవ్రీ ఇయర్ యాడ్ చేయకుండా విత్డ్రాల్ తీసుకుంటూ వెళ్ళండి. సో 18 లక్షల ఇన్వెస్ట్మెంట్ విత్డ్రాల్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే 5,56,000. సో 5,56,000 తీసుకున్నా కానీ మళ్ళీ మన ఇన్వెస్ట్మెంట్ 18,56,000 ఉంటుంది. మళ్ళీ విత్డ్రాల్ తీసుకున్నా మళ్ళీ అదే ఉంటుంది. సో ఇలా కంటిన్యూ విత్డ్రాల్ తీసుకున్నా కానీ మన దగ్గర ఇంకా బ్యాలెన్స్ రిమైనింగ్ ఆఫ్టర్ విత్డ్రాల్ ఎంత ఉందంటే అదే 18,56,465 రూపాయలు ఉంటుంది. అంటే మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకున్నప్పుడు ఒక 5 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్తో ఇలా 30% రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే మనకు ఎంత వస్తుంది అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు దీన్ని మీరు ఒకవేళ ట్రేడింగ్కి అనువదించుకుంటే మీ దగ్గర స్ట్రాటజీ సంవత్సరానికి 30% ప్రాఫిటబుల్ ఇచ్చే స్ట్రాటజీ ఉంటే, లేదా మీరెవరి దగ్గరైనా తీసుకుంటే, లేదా మీ దగ్గర ఇంకా అంతకన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్ట్రాటజీ ఉంటే ఇలా సింపుల్గా మీరు ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీ స్ట్రాటజీ ఇంట్రాడే వర్కౌట్ అయిందనుకో ఇంట్రాడే చేసుకోండి. మీ స్ట్రాటజీ క్యారీ ఫార్వర్డ్ హోల్డింగ్ కోసం అయితే హోల్డింగ్ కోసం చేసుకోండి. ఒకవేళ మీది ఇంట్రాడే కోసమే అయిందనుకోండి, ఈ 5 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు స్టాక్స్ తీసుకొని దాని మీద లివరేజ్ తీసుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంట్రాడే వచ్చే లివరేజ్ పైన మనం ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. లేదా మ్యూచువల్ ఫండ్స్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్ మీద తీసుకోవచ్చు, దాని మీద మనం ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా 5 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మీ స్ట్రాటజీ ప్రకారంగా మీరు ట్రేడ్ చేయండి. ఎగ్జాంపుల్ ఒకవేళ నిఫ్టీలో అయితే ఏమవుతుందో ఒకసారి ఇక్కడ ఒక షీట్ పెట్టాను. సో 5 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఒక వీక్కి మనం తీయాల్సిన అమౌంట్ 3,125 రూపీస్, మంత్కి అయితే 12,500 రూపీస్. అంటే మనం నిఫ్టీలోనే ఒకవేళ ట్రేడింగ్ చేస్తే
3,125 ఎవ్రీ వీక్ అన్న తీయండి, లేదా ఒక మంత్ వచ్చినా రాకపోయినా మంత్ వైజ్గా 12,500 రూపీస్ అయినా తీసే విధంగా చూసుకోండి. సో దీన్ని పాయింట్స్ వైజ్గా క్యాల్కులేషన్ చేసామనుకోండి, ఒక వీక్కి మనం తీయాల్సిన పాయింట్స్ 42 పాయింట్స్, వీక్ మొత్తానికి మనం తీయాల్సిన పాయింట్స్ 42. మంత్ వైజ్ అయితే 167 పాయింట్స్. మీరు ఈ 5 lakhs యూజ్ చేసుకొని ఒక లాట్ వేస్తారా, 10 లాట్లు వేస్తారా, లేకపోతే లక్షతోనే మీరు ఇన్ని లాట్స్ ఇంత పాయింట్స్ తీస్తారా అనేది యువర్ చాయిస్. నేను మాత్రం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 5 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీద మాత్రమే క్యాలిక్యులేషన్ చేశాను. సో మన టార్గెట్ ఏంది? 42 పాయింట్స్. 42 పాయింట్స్ వీక్ వచ్చేసి మీరు 10 లాట్లు వేసి తీస్తారా, ఒక లాట్ వేసి తీస్తారా, దట్ ఈస్ యువర్ చాయిస్. క్యాలిక్యులేషన్ వచ్చేసి నేను మాత్రం 5 lakhs మీదే చేశాను. సో మన టార్గెట్ ఎంత? 30% రిటర్న్ తీసుకోవాలనుకుంటే పాయింట్స్ వైజ్గా నిఫ్టీలో అయితే వీక్లీ 42 పాయింట్స్, మంత్లీ వచ్చేసి 167 పాయింట్స్ని ప్లాన్ చేసుకోగలిగితే మనం 30% అచీవ్ కాగలుగుతాం. సో ఇప్పటివరకు మీకు ట్రేడింగ్ చేసిన ఐడియా ఉంటుంది. ఆ ఐడియా ప్రకారంగా మీకు ఎన్ని పాయింట్స్ తీయగలమనే నమ్మకం ఉంటుంది, మీకు స్ట్రాటజీ తెలిసి ఉంటుంది. నేను చెప్పిన పాయింట్స్ చాలా 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 నెగ్లిజబుల్ పాయింట్స్ అన్నట్టు. ఎందుకంటే 42 పాయింట్స్ అనేది మీరు ఒక సింగిల్ ట్రేడ్లో కూడా తీసేవాళ్ళు ఉన్నారు. సో దానికి 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా తీసేవాళ్ళు ఉన్నారు. సో 30% రిటర్న్ అనేది వెరీ కామన్. కానీ ఓవర్ ఇయర్ వైజ్గా చూసుకుంటే మాత్రం ఇది బిగ్ అమౌంట్ అని కూడా నేను చెప్పను, ఎవరైతే ఆల్రెడీ అచీవ్ అయ్యేవాళ్ళు. సో ఎవరికైతే టార్గెటబుల్ ఓకే అనుకున్న వాళ్ళు మినిమం 30% వస్తున్నా చాలు అనుకుంటే మీరు వీక్లీ 42 పాయింట్స్ తీసుకోగలిగితే చాలు. అదే నెక్స్ట్ వీక్ వచ్చేసి అంటే 1 year తర్వాత 54 పాయింట్స్ మనం తీయగలిగితే చాలు. థర్డ్ ఇయర్ 70 పాయింట్స్, 92 పాయింట్స్, 190 పాయింట్స్. సో ఈ విధంగా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ స్ట్రాటజీ ప్రకారంగా మీరు ఇలా తీసుకోగలిగితే ఇప్పటి వరకు 93% ఫెయిల్యూర్స్ అని చెప్తున్న కేటగిరీ నుంచి మీరు బయటకు వచ్చేసి మీరు ప్రాఫిటబుల్ కేటగిరీలో ఉంటారు. సో ఒక్కసారి మనం 5 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్తో 5 lakhs ఎవ్రీ ఇయర్ తీయగలుగుతున్నామంటే మనం మన లైఫ్ని సెట్ చేసుకున్న వాళ్ళు అవుతాం. సో ఇది 5 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి 5 lakhs రిటర్న్ తీయడానికి కావాల్సిన పర్సంటేజ్, అదేవిధంగా నిఫ్టీలో కావాల్సిన పాయింట్స్, ఎవ్రీథింగ్ మీకు ఒకసారి ఎక్సెల్ షీట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోగలరు. సో థ్యాంక్ యూ అండి.